Lachaya's house to collect her pension. Police said Lachaya suspected her of taking some money from the amount he received by selling sheep, and an argument broke out between them, during which Lachaya attacked Purnamma with a caught leg, killing her on the spot. Based on CCTV footage, police launched an investigation and later took Lachaya into custody. A Gurujala DSP confirmed that the accused confessed to the crime. తను ఇంట్రాగేట్ చేసిన తర్వాత తన స్టోరీ మొత్తం నరేట్ చేశాడు. ఏమంటే వీళ్ళిద్దరికీ ఇంతకుముందు గొర్రెలు జీవాలు అమ్మిన దగ్గర ఒక 4.5 లక్షల చిల్లరి ఆయనకు వస్తే ఆ డబ్బులు ఆయన ఇంట్లో పెడితే ఒకరోజు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక ₹1,00,000 మిస్ అవుతుంది. మిస్ అయిన దగ్గర నుంచి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో తరచుగా అడుగుతూనే ఉన్నాడు, ఆ ₹1,00,000 నువ్వే తీసావు, ఇవ్వు అని. తను డినై చేస్తూనే ఉంది, నేను తీయలేదని చెప్పి. అదే క్రమంలో 1వ తారీఖున పెన్షన్ తీసుకోవడానికి గుంటూరు నుంచి వచ్చిన తర్వాత పెదగార్లపాడికి మళ్ళీ వెళ్ళాడు, అడిగాడు. ఇంకెంతకీ ఆమె అదే ససేమిరా నేను తీయలేదనేసరికి పక్కనే ఉన్న మంచం కూడా ఏదైతే ఉంటుందో దగ్గరలో ఉంది, ఆ మంచం కూడా తీసుకొని గట్టిగా హిట్ ఇస్తాడు హెడ్ మీద. ఆమె చనిపోతుంది. వెంటనే ఆ మంచం కోడ్ని కూడా కన్సిల్ చేసి మేడపైన దాచేస్తాడు. అది ఆ రోజే మనకి సీన్ విజిట్ చేసినప్పుడే పైకి వెళ్ళి చెక్ చేసి దాన్ని కూడా మేము పెట్టున్నాము. తన్ని కన్ఫెస్ చేసిన తర్వాత వెంటనే ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. 6వ తారీఖు 9వ నెల 2025 సాయంత్రం 5 గంటలకి వాళ్ళ ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తున్నాము. అరెస్ట్ చేసి కన్ఫెషన్ అంతా కూడా రికార్డ్ చేసి తను ఇంట్రాగేట్ చేసిన తర్వాత తన స్టోరీ మొత్తం నరేట్ చేశాడు. ఏమంటే వీళ్ళిద్దరికీ ఇంతకుముందు గొర్రెలు జీవాలు అమ్మిన దగ్గర ఒక 4.5 లక్షల చిల్లరి ఆయనకు వస్తే ఆ డబ్బులు ఆయన ఇంట్లో పెడితే ఒకరోజు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక ₹1,00,000 మిస్ అవుతుంది. మిస్ అయిన దగ్గర నుంచి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో తరచుగా అడుగుతూనే ఉన్నాడు, ఆ ₹1,00,000 నువ్వే తీసావు, ఇవ్వు అని. తను డినై చేస్తూనే ఉంది, నేను తీయలేదని చెప్పి. అదే క్రమంలో 1వ తారీఖున పెన్షన్ తీసుకోవడానికి గుంటూరు నుంచి వచ్చిన తర్వాత పెదగార్లపాడికి మళ్ళీ వెళ్ళాడు, అడిగాడు. ఇంకెంతకీ ఆమె అదే ససేమిరా నేను తీయలేదనేసరికి పక్కనే ఉన్న మంచం కూడా ఏదైతే ఉంటుందో దగ్గరలో ఉంది, ఆ మంచం కూడా తీసుకొని గట్టిగా హిట్ ఇస్తాడు హెడ్ మీద. ఆమె చనిపోతుంది. వెంటనే ఆ మంచం కోడ్ని కూడా కన్సిల్ చేసి మేడపైన దాచేస్తాడు. అది ఆ రోజే మనకి సీన్ విజిట్ చేసినప్పుడే పైకి వెళ్ళి చెక్ చేసి దాన్ని కూడా మేము పెట్టున్నాము. తన్ని కన్ఫెస్ చేసిన తర్వాత వెంటనే ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. 6వ తారీఖు 9వ నెల 2025 సాయంత్రం 5 గంటలకి వాళ్ళ ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తున్నాము. అరెస్ట్ చేసి కన్ఫెషన్ అంతా కూడా రికార్డ్ చేసి తను ఇంట్రాగేట్ చేసిన తర్వాత